గుంటూరు జిల్లా వటిచెరుకూరు మండలం అనంతవరపాడు గ్రామం సమీపంలో గుంటూరు ఛానల్ కాలువ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. కాలువలో గుర్రపు డెక్కను తొలగించి నీటి పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ నీటి పారుదల ఇలాగే కొనసాగితే సుమారు 17 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ చుట్టుపక్కల వేలాది ఎకరాల పంట పొలాలకు నీటి సమస్య ఉండదు. తద్వారా వారు పండిస్తున్న పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అలాగే చెరుకు, అలాగే కూరగాయలు కూడా సమృద్ధిగా పండే అవకాశం ఉంది. మేరకు కూటమి ప్రభుత్వం చాలా చక్కటి శ్రద్ధ తీసుకుంటుందని అధికారులు చెప్తున్నారు, నాయకులు కూడా చెప్తున్నారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులుగా ఎంపిక చేసుకోవడం, రైతులు కష్ట నష్టాలు చేసినటువంటి వాళ్ళు సాగునీటి సంఘాల ప్రెసిడెంట్లుగా ఎంపిక కావడం కూడా ఈ గుంటూరు ఛానల్ ప్రక్షాళనకి సువర్ణ అవకాశం. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నీటి బొట్టుని చివరి ఆయకట్టు రైతు వరకు అందేయడమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా సాగునీటి సంఘాల కర్తవ్యం కూడా. ఇదంతా గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా గుంటూరు ఛానల్ నీళ్లు మే నెల వరకు రావడం కూడా మొట్టమొదటిసారి మనం చూసాం. ఈ సంవత్సరం కూడా రైతులు పొలాల్లో వేసినటువంటి పంట లాస్ట్ కింద ఇంటికి చేరే వరకు నీటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తరఫున నీటి సంఘాల అధ్యక్షులుగా చైర్మన్లుగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. దయచేసి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించండి. రాజకీయాలు మానేసి అభివృద్ధికి ఉపయోగపడండి. పనిచేసే వాడికే పట్టం కట్టండి. భవిష్యత్తులో కూడా ఇది పార్టీలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సినటువంటి గుంటూరు ఛానల్. భవిష్యత్తులో ఇది నిత్యం ప్రవహిస్తూ అనేక రకాలైనటువంటి అపరాలు కావచ్చు, అరటి తోటలు కావచ్చు, లిల్లీలు, ఇలాంటి మల్లె తోటలు, ఇది ఒక హార్టికల్చర్ హబ్గా తయారవడానికి కూడా